హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా భోగి పండుగ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇప్పుడు వీడియో తీస్తున్న టైం అయితే మార్నింగ్ 4:30 అనమాట. అలాగే బీచ్ రోడ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము. మా అపార్ట్మెంట్లో మేము సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ భోగి మంట అయితే వేసేసాము. తర్వాత మిగతా విశాఖ వాసులు ఎలా చేసుకుంటున్నారో చూద్దామని అలాగే రోడ్ ఎక్కామన్నమాట. నేను మా వారు చాలా బాగా చేసుకుంటున్నారు. అందరూ చూసారా, రోడ్లన్నీ కూడా మన కాంతులతో దగదగలాడుతున్నాయి అందరూ కూడా. ఇక్కడ అపార్ట్మెంట్స్ లోపల కూడా చేసుకుంటారు కదా, లోపలికైతే మనకి అలౌడ్ ఉండదు బయట. ఇదంతా కూడా ఇప్పుడైతే మేము బీచ్కి దగ్గరలో ఉన్నామన్నమాట. బీచ్ దగ్గర నుంచి వెళ్తున్నాము. అందరూ కూడా ఎవరు కూడా పడుకోలేదు నాకు తెలుసు. అందరూ 3:30కే లేచినట్టున్నారు భోగి మంటలు వేసుకోవడానికి. బీచ్ రోడ్ అంతా కూడా కలకలాడుతుంది జనాలతో. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ నవాటల దగ్గర అయితే ఉన్నాం మేము. చూసారా, నవ్వాటలు కూడా ఇక్కడ దానికి ఎదురుగానే ఇప్పుడు ఇక్కడైతే భోగి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే ఏయు గ్రౌండ్లో కూడా భోగి సెలబ్రేషన్ ఉంది. అక్కడ లేదు, ఇక్కడైతే డ్యూటీ పరంగా అయితే ఇక్కడ బాగుంటుందని ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. చూసారా, భోగికి సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. మొత్తం సెలబ్రేషన్కి రెడీ అవుతున్నారు అనమాట అందరూ. ఇక్కడ గంగిరెద్దులు ఉంటాయి కదా మనకి సంక్రాంతికి, అంటే ఇవి లేకపోతే మనకి కళ ఉండదు అనమాట. అందరూ రెడీ అవుతున్నారు భోగి మంట వేయడానికి అందరూ కూడా. విశాఖ సముద్ర తీరంలో భోగి సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారనమాట. సన్నాహాలు ఏంటంటారు, సంసిద్ధం అవుతున్నారనమాట అందరూ కూడా. సెలబ్రేషన్ మరి కొద్ది క్షణాల్లో భోగి మంట అయితే రెడీ అయిపోతుంది. అంటే అందరూ అధికారులు అందరూ రావాలి కదా, మొత్తం అందరూ వీళ్ళ స్టాఫ్ అంతా వస్తారనమాట. మొత్తం వచ్చిన తర్వాత మన భోగి మంట అయితే స్టార్ట్ అయిపోతుంది. నేనైతే సరదాగా వీడియో తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా చేశారో రంగోలీ. చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. భోగి మంటకి బాగా వేశారు. తర్వాత మన గంగిరెద్దులు అయితే భలే ముస్తాబయ్యాయి. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా తయారు చేసి తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి. దాంతోపాటు వాళ్ళు మ్యూజిక్ ఉంటుంది కదా, సంక్రాంతి వచ్చింది 9వ సాంగ్ అయితే అతను వాయిద్యంతో పెట్టారు. చాలా బాగుంది, అందరికీ నచ్చింది అనమాట అది. నేను ఆ సాంగ్తో వీడియో పెడదాం అనుకున్నాను. మళ్ళీ మనకి కాపీరైట్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ వల్ల మళ్ళీ మనకి కాపీరైట్ ఇది ఇబ్బంది ఉంటుందని నేనైతే మ్యూట్ పెట్టి వాయిస్ నోట్ ఇస్తున్నాను. చూడండి ఎంత చక్కగా రంగోలీ అయితే నాకు భలే నచ్చింది. సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అని రాశారు మన రంగోలీలోనే. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే. అక్కడ గంగిరెద్దుల దగ్గర అయితే నాకు భయం, అది తంతుందేమో అని, అందుకని భయంగా నించున్నాను. మా వారు అయితే గబగబా ఒక వీడియో అయితే తీసేశారు. అతని మేడం ఏమందు అంటున్నారు, కానీ నాకైతే భయం వేసింది నించోటానికి. ఇదిగోండి చూసారా, మనం విశాఖ నగర తీరంలోని బీచ్ దగ్గర అయితే ఇలా ఉంది. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకరు రావడం అయితే స్టార్ట్ అయ్యింది. మరి కొద్ది క్షణాల్లోనే మన భోగిమంట అయితే వేసేస్తారు. సముద్రం అయితే కొంచెం మనకి ఇప్పుడు టైం అయితే 5 అలా అవుతుంది. 5:10 దాటింది అనుకుంటున్నా. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో సముద్ర కెరటాలు. మనకి సూర్యుడు ఇప్పుడు ఎలా వస్తున్నారనమాట. భలే ఉంది ఈ మంచుకి, ఈ క్లైమేట్కి. అలాగే సముద్ర తీరం. ఇక్కడ భోగి మంట రెడీ చేయడానికి అందరూ రెడీ అవుతున్నారు. ఇంకొద్ది క్షణాల్లో రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా, నేనైతే ఎంతో ఎదురు చూసాను. మేము ఆల్రెడీ మా ఫ్లాట్లో మేమైతే భోగి మంట వేసేసాము. మళ్ళీ ఇక్కడ అనమాట, ఇక్కడ నవ్వోటలకి ఎదురుగా ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట భోగి మంటకి. అందరూ పెద్ద వాళ్ళందరూ వస్తారనమాట ఈ ఫంక్షన్కి. మొత్తం అందరూ వచ్చేసారు. అధికారులు అందరూ వచ్చేసారు. మనం పేర్లు చెప్పకూడదు. మొత్తం అందరూ అధికారులు వచ్చారు. ఇక్కడ అందరూ మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అందరూ కూడా కలిశారనమాట. ఇంకొద్ది క్షణాల్లో భోగి మంట అయితే రెడీ అయిపోతుంది. మేము అలాగ వీడియో తీసుకుంటూ ఎప్పుడు రెడీ చేస్తారని చూస్తూ ఉన్నాం అనమాట. ఆ కెరటాలు చూస్తూ ఉంటే మనకి టైం ఎంత అనేది కూడా తెలీదు. మనకు భోగి మంట అయితే వేసేసారు. అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి మీ జీవితాల్లో భోగభాగ్యాలను కలగాలని, అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ, అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించి, మళ్ళీ భోగి వరకు అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మన భోగి మంట అయితే రెడీ అయిపోయింది. అందరూ విస్తరుపు చేసి భోగి మంట అయితే స్టార్ట్ చేసేసారు. చూసారా, ఇంకా కొన్ని క్లిప్స్ అయితే నేను తీసేయాల్సి వచ్చిందనమాట. మనకి కాపీరైట్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ప్రోటోకాల్ కూడా పాటించాలి కాబట్టి అన్నీ పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. చాలా అంటే చాలా గ్రాండ్గా అయ్యిందనమాట భోగి పండుగ. చాలా బాగా చేశారు. మనకి చాలా బాగా నచ్చిందనమాట నాకు కూడా. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వన్స్ అగైన్ నెక్స్ట్ మనిషా కుకింగ్.